లేకపోయినా కొన్ని చేశాం. ఎన్ రామారావు గారు దానికి ఆదర్శులు మన తెలుగు రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో. విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి ఆయన ఆదర్శుడు. అదే పద్ధతిలో ఇప్పుడు ఇక్కడ కూడా బీసీకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ అయిన తర్వాత మీరు ఏ ఏ అంశాల్లో ఇప్పటికీ కొన్ని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, ఇంకా ఇప్పుడు పరిశ్రమల్లో రిజర్వేషన్ కావాలంటున్నారు. ఎందుకంటే రాను రాను కార్పొరేట్ సెక్టార్లు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగం లేదు, ఇప్పుడు ప్రభుత్వ రంగం తగ్గిపోతూ ఉంది. ఈ విధంగా ఇవన్నీ ఒక అనుభవం కలిగినటువంటి సామాజిక ఎకనామికల్గా అనుభవం కలిగిన వాళ్ళని, అలాగే బీసీ సంఘాల పేరుతో పోరాటం చేస్తున్న వాళ్ళని, అన్ని పార్టీల వాళ్ళని కలిపి కూర్చుని రిజర్వేషన్లు ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఎవరికి పెట్టాలి, దానిలో క్రీమీ లేయర్ ఉండొచ్చా, క్రీమీ లేయర్ కూడా ఒక సమస్య ఉంది, అది ఉండొచ్చా ఉండకూడదా, అదేవిధంగా మహిళలకు సంబంధించి వితిన్ ద మహిళల కోటా ఉంటుంది, మహిళల కోటాలో మరలా వితిన్ ద కోటా రిజర్వేషన్స్ ఉండాలా వద్దా, ఇవి చాలా సమస్యలు ఉన్నాయి. ఇందులో మహిళలకి రిజర్వేషన్ కావాలని చెప్పి గత అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాలు పోరాటం చేశారు. మరలా దాన్ని అమలు కాకుండా చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ మహిళల్లో మళ్ళీ బీసీలకి రిజర్వేషన్ ఉందా లేదా ఆ అంశం పైన అక్కడ గొడవలు జరిగి అది అమల్లో కావట్లేదు. అందువల్ల అధ్యక్ష, ఈ అన్నింటినీ గమనంలో తీసుకుని సమగ్రంగా చేయాలంటే మేము సిపిఐ పార్టీగా సంపూర్ణంగా ఈ తీర్మానాన్ని మేము బలపరుస్తున్నాం. ఈ తీర్మానం బిల్లు రూపంలో తీసుకురావడానికి మాత్రం అందరిని కలుపుకుని అఖిల పక్షాల పేరుతో ఏర్పాటు చేయాలి. ఆఖరిగా ఒక మనం ఏంటంటే ఇప్పుడు మైనార్టీస్ ఉన్నారు, క్రిస్టియన్ మైనార్టీస్లో ముస్లిం మైనార్టీస్ ఉన్నారు, క్రిస్టియన్ మైనార్టీస్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా ఒక అసంతృప్తి ఉంది. కేవలం మతం పేరే ఉంది కాబట్టి వీళ్ళని ఫార్వర్డ్ కిందో లేకపోతే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంచడం అనేది కూడా న్యాయం కాదు. ఎందువల్లంటే క్రిస్టియన్స్లో మాదిగలు ఒక విశ్వాసంతో మతం తీసుకున్నారు, కానీ సామాజిక స్థితిగతులే మార్పు లేదు. అక్కడ వచ్చేసరికి ఏదో బ్రిటన్లోనూ అమెరికాలోనూ ఉత్తర దేశాల్లో అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళు సామాజికంగా ముందున్నారు కాబట్టి ఆ ప్రాతిపదిక భారతదేశంలో పెట్టి క్రిస్టియన్స్కి మాదిగలు వాళ్ళ దళితులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ లేకుండా అవి జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. అదే పద్ధతిలో మైనార్టీ మన క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా ఎందుకు 4% రిజర్వేషన్ కూడా అమలు కాకుండా ఎందుకు ఆగింది? మతం పరంగా తీశారు.